ఈడీ కార్యాలయం ఎదురుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెబీ చైర్పర్సన్ గారు అదానితో కుమ్ముక్కై లక్షల కోట్ల రూపాయలను ప్రజల సంపద దోసుకుంటున్నారని ఒక స్వతంత్ర సంస్థ హిండెన్బర్గ్ ఒక పరిశోధనాత్మక వివరాలను సేకరించి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ రకంగా ప్రజల ఆస్తులను సెబీ ద్వారా షేర్ మార్కెట్ ద్వారా కొల్లగొడుతున్నారో ఒక సంచలనాత్మకమైన నివేదికనిచ్చి పూర్తి వివరాలను బయటపెట్టిండ్రు. ఆ వివరాలకు సంబంధించి రాజ్యసభలో లోక్సభలో జాతీయ స్థాయిలో శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో చట్టసభలలో కొట్లాడడమే కాకుండా सड़क से लेकर संसद तक जगह जगह पे इनके खिलाफ आवाज उठाए, मगर प्रधानमंत्री उनके परिवार ने अदानी को बचाने के लिए किसी का आवाज सुनने के लिए वो लोग तैयार नहीं है। इसीलिए लीडर ऑफ अपोजिशन इन लोकसभा श्री राहुल गांधी जी लोकसभा में आवाज उठाकर इनके खिलाफ कार्रवाई करने के लिए जॉइंट पार्लियामेंट्री कमेटी के लिए इन्होंने